బ్రోకలీని ఉపయోగించి ఇప్పుడు ఒక చక్కటి సూపర్ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే బ్రోకలీ సబ్జీ. బ్రోకలీ సబ్జీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రోకలీ, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, నూనె. సింపుల్ ఇంగ్రీడియంట్స్. మనము ఇది కూరలాగా కాకుండా ఒక డిఫరెంట్ వేలో, అఫ్కోర్స్ కూరనే కాదంటే గ్రేవీ అలా కాకుండా ఒక డిఫరెంట్ వేలో మనం దీన్ని డ్రై కర్రీ లాగా చేస్తామన్నమాట. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాము. స్టవ్ ప్యాన్ పెట్టేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించేసేసి నెక్స్ట్ అది హీట్ అయ్యే లోపల మనము బ్రోకలీని చక్కగా కట్ చేసేసుకుందాం. నీట్గా చక్కగా తినడానికి వీలుగా కట్ చేసేసుకున్నాము. సో ఇక్కడ ప్యాన్ కూడా హీట్ అయిపోయింది. ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఫస్ట్, తర్వాత డైరెక్ట్గా బ్రోకలీ. దీంతో పాటు కొంచెం ఉప్పు, సో కొంచెం అంతా వేయించేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీన్ని కుక్ చేద్దాం ఫస్ట్. సో కుక్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ మనం చేసుకుందాము. సో ఈ లోపల ఏంటంటే బ్రోకలీ గురించి ఇందాకనే మీకు చెప్తున్నాను, వైటమిన్ సి కావాలా లేకుంటే క్యారోటినాయిడ్స్ కావాలా. కుక్ చేస్తే క్యారోటినాయిడ్స్ చాలా చక్కగా లభ్యమవుతాయి, కుక్ చేయకపోతే వైటమిన్ సి మనకి చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో అందుకని ఏం చేయాలంటే రెండు కావాలి మనకి. ఎప్పుడు కూడా అన్ని పోషకాలు మనకు అవసరమే, తగు మోతాదుల్లో రావటం అనేది ఇంపార్టెంట్. ఒకసారి మనం ఇది కుక్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఫ్రూట్ తీసుకోవచ్చు, అంటే వైటమిన్ సి ఇంకొక ఫామ్లో మనం తీసుకోవచ్చు అనమాట. దీని నుంచే రావాలని లేదు. సో లేదు దీని నుంచి మనం వైటమిన్ సి కూడా మనం పొందాలి అని అనుకుంటే కనుక అప్పుడేం చేయాలంటే సలాడ్ ఫామ్లో తీసుకోవచ్చు. డిఫరెంట్గా అంటే మనము ఎప్పుడు ఒకేసారి లాగా కాకుండా ఒక్కొక్కసారి సూప్ లాగా, ఒక్కొక్కసారి ఇలాగా సబ్జీ లాగా, ఒక్కొక్కసారి సాలెడ్ లాగా అలా డిఫరెంట్గా మనం తీసుకుంటే కనుక దాంట్లో ఉన్నటువంటి పోషకాలు ఈచ్ టైము మనకి డిఫరెంట్గా మనకి లభ్యమవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి వైటమిన్ సి ఎక్కువగా దొరుకుతుంది, ఒక్కొక్కసారి మనకి క్యారోటినాయిడ్స్ ఎక్కువగా దొరుకుతుంది. మనకి కావాల్సినటువంటి అంటే మన కండిషన్ ఏంటి, మనం ఎందుకు బ్రోకలీ తీసుకుంటున్నాము అనేది మనకి మైండ్లో ఉంటే కనుక అది ఎలా తయారు చేసి తీసుకుంటే అది మనకి దొరుకుతుంది అనేది అర్థమవుతుంది అనమాట. ఆ ప్రకారంగా మనం దాన్ని తయారు చేసి తీసుకోవటం అనేది చాలా 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 బెస్ట్ మెథడ్ అనమాట. అందుకనే అంటారు ఫుడ్ అనేది మెడిసిన్ లాగా అనమాట. మెడిసిన్ లాగా మనకి పనిచేస్తుంది. అందుకని ఫుడ్ని ఏ ఫుడ్ ఎప్పుడు ఏ కండిషన్కి మనం ఉపయోగించాలి అని చూసుకుని ఆ విధంగా ఫుడ్ తీసుకుంటే కనుక డెఫినెట్గా మన ఆరోగ్యానికి చక్కగా ఉపయోగపడుతుంది. అనారోగ్యం రాకుండా చూస్తూ ఉంటుంది, మనల్ని బలంగా చేస్తుంది, అలాగే మన ప్రొడక్టివిటీని చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో అంత ఇంపార్టెన్స్ ఉంది ఆహారానికి. అందుకని ఇన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్, ఇన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్, ఇన్ని రకాలైనటువంటి ధాన్యాలు, పప్పు దినుసులు, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, ఎగ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అవసరమా లేదా, మనం ఎప్పుడు తీసుకోవాలా లేదా, మన కండిషన్ ఏంటి, మనం ఉన్న హైట్ ఏంటి, మన వెయిట్ ఏంటి, మనకి ఉన్నటువంటి హెల్త్ ఇష్యూస్ ఏంటి, మనము దేన్ని టార్గెట్ చేస్తున్నాం, ఏమి ఎండ్ రిజల్ట్ ఏం కోరుకుంటున్నాము, వీటన్నిటిపైన మన ఏజ్, ఇలాగా మన జెనెటిక్ మేకప్ ఎట్లా ఉంది అనేది, అంటే మన పూర్వులు ఎలాగా వాళ్ళ హెల్త్ ఎలాగ ఉండేది, మన హెల్త్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నటువంటి డైలీ ఎన్విరాన్మెంట్లో ఉండేటువంటి డే టు డేలో కలిగేటువంటి ఒత్తిళ్ళు ఏంటి, ఇలాంటివి బోల్డ్ అన్నీ మనము అంచనా వేసుకుని మనకి కావాల్సిన ఆహారం ఏంటి అనేది చక్కగా ప్లాన్ చేసుకుని తీసుకుంటూ ఉండొచ్చు. అలా తీసుకుంటున్నప్పుడు డెఫినెట్గా హెల్త్ బాగుపడుతుంది అన్నమాట. మనం రైట్ పాత్లో వెళ్తూ ఉంటాం.
సో ఇది కొంచెం చక్కగా కుక్ అయిపోయింది. చూడండి ఎంత బ్రైట్గా అయిపోయిందో. సో ఇది ఇంకొంచెం కుక్ చేస్తే చక్కగా కుక్ అయిపోతుంది. కుక్ అయిన తర్వాత శనగపిండి, కారం, గరం మసాలా, పసుపు యాడ్ చేసుకుని ఇంకొంచెం సేపు కుక్ చేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. సో వాటర్ కూడా దగ్గర పడిపోతుంది. ఇవి కూడా చక్కగా కుక్ అయినాయి కాబట్టి నెక్స్ట్ మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేస్తున్నాను. కారం, పసుపు, గరం మసాలా, అలాగే శనగపిండి. జస్ట్ 1 స్పూన్ శనగపిండి. ఇది జస్ట్ మనకి ఏంటంటే ఇదంతా కొంచెం ఒక లైట్ కోటింగ్ లాగా వస్తుందన్నమాట. దీన్ని యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా కూడా తీసేసుకోవచ్చు. లేకపోతే ఇది రైస్లో కానీ, దోశలో కానీ, చపాతీలో కానీ వేసుకుని తీసుకుని వెళ్ళచ్చు. లంచ్ బాక్స్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది కొంచెం ఇలా దగ్గరికి పెట్టేసేసి ఆ పిండి కొంచెం ఒక 2 minutes కుక్ చేస్తే చక్కగా ఉక్కి అది కుక్ అయిపోతుంది అనమాట. శనగపిండి వేసాం కదా, అది కొంచెం కుక్ అవడానికి ఒక 2 minutes ఉంటే సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ రెసిపీ మనము వెయిట్ లాస్కి చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంటే డైరెక్ట్గా తినడానికి అనమాట. ఒక మీల్ని రీప్లేస్ చేసేయచ్చు దీంతో పాటు. అంటే ఇప్పుడు అదంతా కలిపి ఒక బౌల్, ఇంత బౌల్ అవుతుంది కదా, ఇది మంచిగా కారము, ఉప్పు, గరం మసాలా అవన్నీ ఉన్నాయి. సో అదేంటంటే మనకి మంచి ఆ క్రేవింగ్కి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆహారం మనం తగ్గిస్తామో అప్పుడు కారం తినాలని, కార్బోహైడ్రేట్ పిండి పదార్థం తినాలని ఇవన్నీ ఉంటాయి. సో మనం శనగపిండి యాడ్ చేసేటప్పటికి ఆ క్రేవింగ్ని తగ్గించే అవకాశం ఉంటుంది. తర్వాత బ్రోకలీ ఏంటంటే వాల్యూమ్, అది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాల్యూమ్ కాబట్టి మనకి పొట్ట ఫుల్గా చాలా టైం వరకు ఉంటుందన్నమాట. అందుకని దీన్ని ఒక మీల్ లాగా, లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక మీల్ లాగా ఇది మనం రీప్లేస్ చేస్తే కనుక బరువు కంపల్సరీ తగ్గుతారు. ఇంకోటి ఏంటంటే ఈ బ్రోకలీలో ఉన్నటువంటి కంపౌండ్స్, తర్వాత బ్రోకలీలో ఉన్నటువంటి ఫైబర్ ఇవన్నీ కూడా ఏంటంటే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. అంటే రక్తంలో ఉన్నటువంటి కొవ్వుని తగ్గిస్తుంది, అలాగే శరీరంలో ఉన్నటువంటి కొవ్వుని కూడా ఇది తగ్గిస్తుంది అన్నమాట. ఎస్పెషల్లీ ఈ రెసిపీ మనం తయారు చేసి తీసుకుంటే కనుక. సో చక్కగా కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వ్ చేసేసుకుందాం. బ్రోకలీ సబ్జీ మంచి అరోమా వస్తుంది శనగపిండితో కలిసి. ఈ పచ్చదనం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే బ్రోకలీలో ఉన్న పచ్చదనము, దీనికి ఒక పేరు ఉందన్నమాట, గ్రీన్ ప్రివెన్షన్ అనేసి. అంటే ఈ గ్రీన్ ఎంత ఆరోగ్యానికి ఎంత బాగా ఉపయోగపడుతుంది అంటే ఈ బ్రోకలీలో ఉన్న గ్రీనరీ అదంతా కూడా ఏంటంటే మనకి ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. అటు ట్యూమర్ రాకుండా, క్యాన్సర్స్ లాంటివి రాకుండా ప్రివెంట్ చేయగల శక్తి ఉన్నటువంటి గ్రీన్ అన్నమాట. అందుకని గ్రీన్ ప్రివెన్షన్ అనేసి దీనికి ఒక నిక్ నేమ్ పెట్టారు. సో తప్పనిసరిగా ఈ బ్రోకలీ సబ్జీ ట్రై చేయండి.